శ్రీ సాయి సచ్చరిత్రలో 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో సాయిబాబా గారి గురించి రచయిత సాయిబాబా గారు మానవ జన్మ ప్రాముఖ్యం గురించి ఏమని చెప్పినారు అని దాని గురించి వివరించారు. రచయిత ఏమని వివరించారు ఇందులో? ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు వేల కోట్లాది జీవులను సృష్టించి ఉన్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుషులు మొదలగు వాణిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశం నందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. భగవంతుడు సృష్టించారు జీవకోటిని. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గంనకు పోయి వారి పుణ్యఫలంను అనుభవించిన తర్వాత అచ్చట నుంచి త్రోసివేయబడతారు. ఎవరి పాపం ఎక్కువగునో వారు పాపం తగ్గట్టుగా అన్ని బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనంకై తిరిగి మానవ జన్మ ఎత్తుతారు అన్నమాట. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగును. మోక్షం కానీ పుట్టుక కానీ వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ, దీని గురించి ఏమని చెప్పారు రచయిత సచ్చరిత్రలో? జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము సామాన్యము. మానవునికి ఇవి కాకుండా ఇంకొక శక్తి కూడా ఉంది, అది జ్ఞానం. జ్ఞానము, దీని సహాయంలోనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలుగుతాడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూసేదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మురికితో నిండి ఉండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణము అవుతుంది అని అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోట్లున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. మానవ శరీరమును పట్టియే జన్మ అశాశ్వతమని మానవుడు గ్రహించినాడు. ఈ ప్రపంచమంతయు మిథ్య అని విరక్తి పొందుతాడు. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదం కనుగొని అనిత్యంను విసర్జించిన తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండి ఉన్నదనియు, నిరాకరించినతో మోక్షమును సంపాదించుకొను అవకాశం పోగొట్టుకునేదము. శరీరమును ముద్దుగా పెంచినచో, విషయ సుఖములకు మరిగినచో నరకమునకు పోయేదరు. మనము నడవవలసిన త్రోవ ఏదనగా శరీరమును అశ్రద్ధ చేయకూడదు, అలా అని బాగా ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే శరీరం కోసం తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుట కానీ లేదా ఆత్మ సాక్షాత్కారం కొరకు కానీ వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేవు. ఒక్క మానవుడు మాత్రమే భగవంతుని శక్తిని గ్రహించగలడు. అందుకని భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది భగవంతుని సృష్టిని మానవుడు తెలుసుకుంటాడు. అందుకని భగవంతుడు ఆనందించాను. అందుచేత మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టం. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది. సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయు అవకాశం కలుగుట. ఈ మధ్య మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, కొందరు సాయిబాబా ఉన్నాడు, కొందరు సాయిబాబా లేడు, కొందరు సాయిబాబా హిందువు, కొందరు సాయిబాబా ముస్లిము అని ఈ మధ్య చాలామంది సాయిబాబా యందు భక్తిని విడిచిపెట్టినారు. కానీ ఒకప్పుడు 90స్లో అందరు కూడా బాబా యందు చాలా గొప్ప భక్తిని కలిగి ఉండి తమ తమ బిల్డింగ్స్పై సాయి నిలయము, సాయి కృప, సాయి మందిరము అన్నీ సాయిబాబా పేర్లతో పెట్టుకున్నారు. ఆ విధంగానే అందరి ఒక కొడుకుల యొక్క నామము
సాయి చరణ్, సాయి తేజ, సాయి కృష్ణ, సాయి సాయి అని ఆ విధంగా అందరూ సాయిబాబా పేర్లను ఆ విధంగా పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు సాయిబాబా లేడు, సాయిబాబా ఎందు భక్తిని విడిచిపెట్టడం, ఇవన్నీ ఎంతవరకు సబబు? చాలామంది తమ తమ ఇళ్ళపై కూడా సాయి నిలయం అని రాసుకున్నారు. మరి అవన్నీ ఇప్పుడు తీసేయకుండా అలాగే ఎందుకు ఉంచుకున్నారు? అంటే సాయిబాబా ఉన్నాడు లేడు మనకు ఏది కూడా తెలియదు. కాబట్టి మనము ఎప్పటి నుంచో నమ్ముకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా నమ్మాలని నా అభిప్రాయం.